జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అవునను, నువ్వు వచ్చి మాతో జాయిన్ అవ్వను, అందరూ ఎంచక్క రంగులు పూసుకోవచ్చు. నేను తమరే మేడం. అసలు ఇంతకు ముందెప్పుడు హోలీ అన్నట్టు ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నావే? మర్చిపోయావా? మమ్మల్ని బస్తీ మొత్తం పరిగెట్టించి మరీ రంగులు పూసేదానివిగా. పుషెందుకు? ఆర్య సార్కి నీ అల్లరి గురించి బాగా తెలుసులేను. నిజం చెప్పు, నీకు మాత్రం మాతో ఆడుకోవాలని లేదా ఏంటి? అదేం లేదులే. ఆర్య సార్, అను అబద్ధం చెప్తుంది. తనకు కూడా హోలీ అంటే చాలా ఇష్టం. మీరున్నారు కదా, అందుకే డిగ్నిటీ ఉంటుందని అలా యాక్ట్ చేస్తుంది. అవునాను? అలాంటిదేం లేదు సార్, వాళ్ళు ఊరికే అంటున్నారు. అను, ఇష్టాన్ని దాచుకోవడం ఎందుకు? ఆర్యవర్ధన్ భార్య అయితే మాత్రం అందరితో సరదాగా గడపకూడదనేం లేదుగా. వెళ్ళమ్మా. మ్యామ్ రాను, ప్లీజ్. శారదా మేడం కూడా పర్మిషన్ ఇచ్చారు కదా, రాను రా. నో ప్రాబ్లం అను, వెళ్ళు. ఇదేం బాగుండలేదు సంపత్. ఏమైంది సార్? నీ ఫ్రెండ్ని మాత్రం బ్రతిమాలు తీసుకెళ్తున్నావు, ఆర్య సార్ని మాత్రం కట్టేసి కూడా అడగలేదు. ఆర్య సార్ నా? అవును, ఏ ఆర్య సార్కి మాత్రం హోలీ ఆడుకోవాలని ఉండదా? చూడండి, మీరెవ్వరూ పిలవలేదని ఎంత డిసప్పాయింటెడ్ గా ఉన్నారు. నేనా? అవునారే సార్, మీ మనసు నాకు తెలుసు జెండే కదమ్మా. నువ్వు చెప్తుంటే నాకు నిజమే అనిపిస్తుంది కేశవ. అమ్మా, నువ్వు కూడా జెండేకి సపోర్టా? సార్ సార్ ప్లీజ్ సార్, రండి సార్. సంపత్ రండి సార్, మీరు కూడా రండి సార్, మనందరం కలిసి ఆడుకుందాం సార్. సంపత్, సారుని మరి ఇబ్బంది పెట్టకండి. అదేంటి పద్దుగారు, దేవుడికి నైవేద్యం మాత్రం ఇద్దరూ కలిసి చెయ్యాలి. మరి హోలీ ఇద్దరూ కలిసి ఆడకూడదా? అది కాదు మేడం గారు, సారు ఇబ్బంది పడతారేమోనని అంతే. పూర్తి ఎపిసోడ్లని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి.